మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఒకప్పుడు చిత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్ళాలన్నా, చెన్నైకి వెళ్ళాలన్నా నేషనల్ హైవేలో సుమారు 3:30 గంటల నుంచి 4 గంటల వరకు సమయం పట్టేది. కానీ ఇప్పుడు గంటలోనే బెంగళూరుకి, చెన్నైకి చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది ఎలా సాధ్యమంటారా? బెంగళూరు హోస్కోట నుంచి ఇటు చెన్నై వరకు కూడా నేషనల్ హైవేలు, నేషనల్ కారిడార్లు, నేషనల్ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. మరో 2-3 నెలల్లో కూడా ఈ ప్రాజెక్టు ఓపెన్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం ప్రస్తుతం ఇక్కడ చీలాపల్లి సిఎంసి దగ్గర ఉన్న ప్రాజెక్టు జరుగుతున్న ప్రదేశంలో ఉన్నాము. ఒకసారి విజువల్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రాజెక్టులో చీలాపల్లి నుంచి కూడా జంక్షన్ స్టార్ట్ అయ్యింది. అంటే హోస్కోట నుంచి చెన్నైకి వెళ్ళే ఈ జాతీయ రహదారిలో చీలాపల్లి సిఎంసి నుంచి కూడా ఈ మార్గానికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనం చెన్నై మార్గాన కావచ్చు, లేదా బెంగళూరు మార్గాన కావచ్చు, యాక్సిస్ కారిడార్ను సిద్ధం చేశారు. అదేవిధంగా ఇక్కడ మనం స్క్రీన్లో చూస్తున్నట్టయితే చెన్నైకి ఒక మార్గము, బెంగళూరుకి ఒక మార్గం చూపిస్తున్నాము. అదేవిధంగా చీలాపల్లి సిఎంసి నుంచి కూడా మరో ఇన్ మార్గాన్ని కూడా ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. ఇదే నేపథ్యంలో ఈ యాక్సిస్ కారిడార్ నుంచి కింద ఇదే బ్రిడ్జి పైన కానీ మనం కొంచెం ముందుకు 4 కిలోమీటర్లు వెళ్ళగలిగితే చిత్తూరు నుంచి తచ్చూరు ఇండస్ట్రియల్ కారిడార్ అనేది సిద్ధమవుతా ఉంది. ఈ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా మొత్తం పారిశ్రామిక హబ్బుగా చిత్తూరును తయారు చేసేందుకు ఇది ఒక మార్గంగా కనిపిస్తా ఉంది. మొత్తం చిత్తూరు నుంచి ఇటు బెంగళూరుకి, అటు చెన్నైకి కూడా మనం పరిశ్రమలను కలుపుకుంటూ రవాణా మార్గాన్ని తయారు చేసేందుకు చిత్తూరు తచ్చూరు హైవే అనేది ఇక్కడ ప్రాజెక్టు రన్ అవుతా ఉంది. ఇందులో భాగంగా చిత్తూరు నుంచి తచ్చూరుకు వెళ్లే మార్గంలోనే నగరి, సత్యవేడు, చెన్నైని టచ్ చేసుకుంటూ కూడా వెళ్తుంది. అక్కడ చిత్తూరు తచ్చూరు స్పెషల్ ఏమంటే మనకు కావాల్సిన చోట దిగేందుకు అనుగుణంగా అక్కడ మార్గాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే మనం ఇక్కడ యాక్సిస్ కారిడార్ అయిన చిత్తూరు హోస్కోట నుంచి చెన్నైకి వరకు జరుగుతున్న ఈ యాక్సిస్ కారిడార్ లో ఎక్కడా కూడా మనం దిగేందుకు సౌకర్యమే లేదు. ఒకే ఒక జంక్షన్ చీలాపల్లి సిఎంసి దగ్గర నుంచి రోడ్డు కనెక్ట్ అవుతుంది. అది ఒక్క మార్గంలోనే మనకు ఈ రోడ్డు పైన రాగలుగుతాము. ఈ హైవే పైన ఇంకెక్కడా కూడా మనకు వేరెక్కడా దిగే పరిస్థితులు అయితే లేదు. హోస్కోటలో ప్రారంభమైందంటే నేరుగా చెన్నై వరకు కూడా మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. గంటకి 120 కిలోమీటర్ల దూరం చాలా ఫాస్ట్గా ప్రయాణించే, ఎటువంటి అడ్డంకులు లేని హైవేను సిద్ధం చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఈ హైవేను సిద్ధం చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్లో చూడగలిగితే ఇక్కడ 6 లైన్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా చీలాపల్లి సిఎంసి దగ్గర నుంచి చూస్తే రోడ్లు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. చాలా బాగా, అంటే ఇన్ అవుట్ అనే లెక్కన మొత్తం 6 మార్గాన్ని చేశారు. లైన్లలో కూడా మనం ఇప్పుడు పోయి రావడానికి ఎన్నో సౌకర్య మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరగకుండా తగిన సూచకాలను ఏర్పాటు చేయడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరిగింది. కారిడార్లు ఏర్పడిన తరువాత చీలాపల్లి, గుడిపాల, అటు చిత్తూరు వైపు కూడా ఇక్కడ పారిశ్రామిక హబ్బుగాను, అదేవిధంగా వ్యాపార హబ్బుగాను ఏర్పడే అవకాశాలు చాలా వరకు ఉంది. చీలాపల్లి వద్ద సిఎంసి ఏర్పడడంతో అక్కడ పీజీ సెంటర్లు ఏర్పడము, దానికి కావాల్సిన అనుగుణమైన అన్ని రకాలైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరగడం వల్ల ఇక్కడ పూర్తిగా వ్యాపార పరంగా అభివృద్ధి బాగా జరిగిందని కూడా చెప్పవచ్చును. ఇది చిత్తూరుకు ఒక వరం అని కూడా మనం చెప్పుకోవచ్చు.